హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటికాయ కోఫ్తా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరటికాయలని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. అరటికాయని తొక్క ఒలిచి స్మాష్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం, శనగపిండి వేసి బాగా కలపండి. వీటిని సర్కిల్ బాల్స్లో చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్ని వేడి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టండి. మన కోఫ్తా బాల్స్ రెడీ. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు వేగించాలి. అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసి మంచిగా అంతా కలిసేలా కలపాలి. దీనిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యాక కొంచెం వాటర్ వేసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని అంతా మంచిగా కలపాలి. ఇందులో కొద్దిగా కస్తూరి మేతి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి దించేయాలి. కోఫ్తా కర్రీ రెడీ.